హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేస్తున్నానండి. సో ఇది కేజీ మాంసం అన్నమాట. సో ఇందులో బిర్యానీ కొన్ని ముక్కలు, అదేవిధంగా చికెన్ కర్రీ కొన్ని ముక్కలు తీసేస్తానండి. కాకపోతే మ్యారినేషన్ మాత్రం రెండు కలిపి చేస్తాను అనమాట. సో ఈ కేజీ మాంసాన్ని మ్యారినేట్ చేయాలండి. మనం బిర్యానీ వండాలన్నా, కూర వండాలన్నా ముందు మ్యారినేషన్ చేయాలన్నమాట. సో మనము కారం వేసుకుంటామండి, అర్థమవుతుందా? ముందు మనం కారం వేసుకుంటాం. సో నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. చూసారు కదా, కారం వేసుకుంటామండి. ఆ తర్వాత ఉప్పు వేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. సో 1 స్పూన్ ఉప్పు వేసుకుంటామండి. మనకి సరిపడకపోతే కూర బిర్యానీ వండేటప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత నేను ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి. ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. అర్థమవుతుందండి, ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత పుదీనా కూడా వేయాలండి. పుదీనా కూడా వేయాలన్నమాట. ఇవి పుదీనా ఆకులండి. నేను కోసాను, మా ఇంట్లోనే ఉంటాయండి. మాకు పుదీనా మొక్కలు పెంచుతామన్నమాట. అందుకు నా గ్లాస్లో వేసానమాట. అర్థమవుతుందండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకుంటాం. నేను గరం మసాలా కొనుక్కున్నానండి. సో గరం మసాలా మనము 1/2 స్పూన్ వేసుకుంటామండి. అర్థమవుతుందండి. ఆ తర్వాత మనం కొత్తిమీర వెయ్యాలండి. అందుకనే నేను కొత్తిమీరను ఒకసారి కడిగేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోస్తానండి. కోసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసిన కొత్తిమీరని మనము ఈ చికెన్‌లో వెయ్యాలండి. వేసి మ్యారినేషన్ చేయాలండి. మ్యారినేషన్ చేయడం వల్ల ఏంటంటే ముక్క బాగా ఉడుకుతది. బావుంటదనండి. అర్థమవుతుందండి. నేను మళ్ళీ ఇంకొకసారి కూడా మీకు మంచిగా బిర్యానీ చేస్తానండి, ఇంకొక టైప్‌లో. అర్థమవుతుందండి. బిర్యానీ చికెన్ కర్రీ చేస్తానండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ మీకు చూపిస్తున్నాను. బిర్యానీ ఆల్రెడీ చూపించేసాను కదా ఒక వీడియోలో. ఈ వీడియోలో అయితే చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ వండుతున్నానమాట. అర్థమవుతుందండి. ఈ విధంగా మనం చక్కగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అర్థమవుతుందా? కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరని మనము ఈ గిన్నెలో వేసుకుంటామండి. అర్థమవుతుందా? వేసుకొని బాగా కలపాలండి మనం. బాగా కలపాలన్నమాట. ఈ యొక్క ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ బాగా కలిసేలాగా కలపాలండి. జాయింట్ వచ్చింది కదండీ! ఈ జాయింట్ అన్నీ నేను బిర్యానీలో వేస్తానమాట. అర్థమవుతుందండి. కర్రీకి, బిర్యానీకి ముక్కలు వేరు చేసేస్తానండి, ఎప్పుడంటే మ్యారినేషన్ అయిపోయిన తర్వాత. అర్థమవుతుందండి. సో ఈ విధంగా చక్కగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి మనము. సో నేను ఒకే రోజు 2 వండానండి. చాలా పనైంది. ఒకే రోజు బిర్యానీ వండేసాను, ఒక పక్క కర్రీ వండేసాను. చాలా హడావిడిగా వండేసానండి. ఒకే రోజు వండానమాట. ఇది కేజీ చికెన్ అండి. కేజీ చికెన్ 120 రూపీస్ అండి. అర్థమవుతుందా? ఈ చికెన్ ధరలు ఏం తగ్గలేదు, బర్డ్ ఫ్లూ అయినా. సో బాగా కలపాలండి. ఈ యొక్క ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇప్పుడెయ్యమాట. అల్లం వెల్లుల్లి పేస్టు మనము తర్వాత వేసుకుంటామండి. అర్థమవుతుందండి. సో నేను ఇక్కడ వేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో బాగా కలుపుకుంటాం అన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేపాలండి. ఇప్పుడు కలిపేసామనుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు, మనకి వేపడానికి అవ్వదన్నమాట. అర్థమవుతుందండి. సో ఎప్పుడు పచ్చివాసన పోయే వరకు వేపాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న మాంసాన్ని ఇలాంటి కంటైనర్‌లో వేసి మీరు ఏం చేస్తారంటే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. అర్థమవుతుందండి. సో మనం 5 గంటల వరకు మ్యారినేట్ చేస్తే ఇంకా బావుంటదండి. కాకపోతే నాకు టైం లేక నేను 2 గంటలు మాత్రమే మ్యారినేట్ చేస్తున్నానన్నమాట. అర్థమవుతుందండి. ఇంకా బాగోవడం అంటే ముక్క మంచిగా స్మూత్‌గా ఉడుకుతదన్నమాట. కాకపోతే నేను 2 గంటలు నానబెట్టినా నాకు ముక్క చాలా స్మూత్‌గా వచ్చిందండి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం చక్కగా ఇటువంటి కంటైనర్స్‌లో పెట్టేసుకొని, ఆ కంటైనర్‌కి మూత పెట్టేసుకొని, చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని కూర, బిర్యానీ వండేసుకోవడమండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను కదా. సో ముందుగా మనం ప్యాన్ తీసుకోవాలి, దాని మీద ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయండి.
ఓకేనండి. ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి. ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకుంటామండి. అర్థమవుతుందా? సో మనం ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి. చూసారా ఎంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయో. గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం టమాటాలు వేయాలండి. ఈ టమాటాలని మగ్గపెట్టాలండి. అర్థమవుతుందా? బాగా మగ్గే వరకు మనము వేపాలన్నమాట. అర్థమవుతుంది కదండి. సో బాగా మగ్గి వరకు వేపిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపాలన్నమాట. అర్థమవుతుందండి. సో నేను 1/2 కేజీ కూర వండుతున్నానండి. 1/2 కేజీ ఏమో బిర్యానీ చేస్తున్నాను, 1/2 కేజీ ఏమో నేను కూర చేస్తున్నాను. సో ఆ తర్వాత మనం చికెన్ యాడ్ చేసేసుకుంటామండి. చికెన్ యాడ్ చేసుకొని మగ్గపెట్టుకుంటామండి. బాగా మగ్గపెట్టుకుంటాం అన్నమాట. సో చికెన్ వండేటప్పుడు అండి ఇది అసలుకి మనకి బర్డ్ ఫ్లూ అటు ఉంది కదా. సో అందుకనే ఎక్కువ నీళ్ళు వేసి ఉడకబెట్టండి. ఎక్కువసేపు ఉడకబెట్టాలన్నమాట. అర్థమవుతుందండి. సో మనము ఎంత వేసుకుంటామండి, గ్లాసున్నర నీళ్ళు వేసి ఉడకబెట్టేస్తాం. నేనైతే చాలా నీళ్ళు వేసి ఉడకబెట్టానమాట. ఎందుకంటే మనకు బర్డ్ ఫ్లూ కదండి. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయాలండి. అర్థమవుతుందండి. మనం ఇంక నీళ్ళు వేస్తాము అన్నప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక 5 నిమిషాలు కొంచెం కలపాలండి అంతే. అర్థమవుతుందండి. సో సో నాకు లివర్ అంటే చాలా ఇష్టం. కనిపిస్తుంది కదా లివర్. సో ఇంక నీళ్ళు వేసేస్తాం అన్నప్పుడు మనము పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంతసేపు మనం కలుపుకుంటామండి. అర్థమవుతుందండి. ఎక్కువ నీళ్ళు వేసి నేను బాగా ఉడికించానండి మాంసాన్ని. ఎందుకంటే మీకు తెలిసిందే కదా వైరస్ చనిపోతుంది మనం ఎక్కువ హీట్ చేసి వండుకుంటే. అర్థమవుతుందండి. సో ఆ తర్వాత మనం కొంతసేపు మగ్గపెట్టుకుంటామండి. చూసారా బాగా మగ్గిపోయింది కదా. మళ్ళీ ఇంకొంతసేపు మగ్గపెడుతున్నాను. ఎక్కువసేపే మగ్గపెట్టానండి. సో చూసారా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గపెట్టాలన్నమాట. అర్థమవుతుందండి. సో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం మగ్గపెట్టి ఏం చేస్తామంటే నీళ్ళు వేసేస్తాం అన్నమాట. అర్థమవుతుందండి. చాలా బాగా వచ్చిందండి చికెన్ కర్రీ అయితే. చాలా బాగా వచ్చిందన్నమాట. సో ఇది ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఫ్రైయింగ్ ప్యాన్లో నేను వండానండి. సో మీరైతే ఫ్రైయింగ్ ప్యాన్లో వండొద్దండి. అర్థమవుతుందా. ఫ్రైయింగ్ ప్యాన్ అంటే ఫ్రైకే యూస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలండి. సో నీళ్ళు వేసేస్తాం అన్నమాట. అర్థమవుతుందండి. సో చూడండి ఇంత నీళ్ళు వేసి ఉడకబెడితే సరిపోతుంది. ఎందుకంటే చాలా మగ్గపెట్టాం మనం. అర్థమవుతుందండి. కాకపోతే నేను చూడండి ఇంకా అడిషనల్గా ఎక్కువ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మనము మరి బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోలి ఎక్కువసేపు కుక్ చేయాలి, బాగా ఉడకబెట్టాలండి. చూసారా ఇంకా ఎన్ని వాటర్ వేసాను. ఎక్సెస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట. అర్థమవుతుందండి. సో వేసి బాగా ఉడకబెట్టానండి. బాగా ఉడకబెట్టాను. సో ఇది ఫ్రైయింగ్ ప్యాన్లో వండానండి. ఇది నా ఫేవరెట్ ప్యాన్ అన్నమాట. చెప్పాను కదా ఫ్రైయింగ్ ప్యాన్లో ఎప్పుడు మనము కర్రీస్ వండకూడదు. ఎందుకంటే ఆ ఫ్రైయింగ్ ప్యాన్కి మనకి మూత ఇచ్చారు కదా. ఆ మూతకున్న గ్లాసు బ్రిటిల్గా ఉంటుందండి ఫ్రైయింగ్ ప్యాన్కి. అందుకనే దాన్ని మనకు ఫ్రైకే ఉపయోగించాలి. లేకపోతే మూత పగిలిపోతుంది అన్నమాట. నాది పగలలేదులేండి చెప్తున్నాను. అర్థమవుతుందండి. సో ఇదనమాట నాకు చాలా నచ్చిందండి ఈ ప్యాను. నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి. సో బాగా ఉడకబెట్టాలండి. నాకు దగ్గరికి వచ్చేస్తే కూర ఇష్టం అండి. గ్రేవీగా ఇష్టం ఉండదన్నమాట. సో ఇలా ఉంటే ఇష్టం అన్నమాట నాకు. చూసారా ఎక్కువ గ్రేవీ లేకుండా చక్కగా కూర అంతా దగ్గరగా ఉంది. సో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్.